తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వల్లే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చిందని, ముందుగా ఆయనను అరెస్ట్ చేయాలని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ను కలిసేందుకు వెళ్తుంటే అడ్డుకుంటున్నారని, తాను అపాయింట్మెంట్ తీసుకుని వచ్చానని చెప్పారు. సీఎం అన్న తిరుపతి రెడ్డిని పంపించి తనకు అనుమతించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఎంపీగా తన నియోజకవర్గంలో ఎక్కడికైనా వెళ్లే హక్కు తనకు ఉందన్నారు. సీఎం సొంత జిల్లాలోనే లా అండ్ ఆర్డర్ సమస్య వచ్చిందని విమర్శించారు. డీకే అరుణను పోలీసులు అరెస్ట్ చేసేందుకు యత్నించగా తాను రానని చెప్పారు. తానేం తప్పు చేయలేదని అన్నారు. లగచర్ల గ్రామంలో జరిగినటువంటి సంఘటన దురదృష్టకరమైనటువంటి సంఘటన. కలెక్టర్ పై కానీ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కాడా స్పెషల్ ఆఫీసర్ అయినటువంటి వెంకటరెడ్డి గారి పైన కానీ దాడి జరగడం అనేది విచారకరం, బాధాకరం. కొంత మనం ఆలోచిస్తే కనుక ఆ సంఘటన నిజంగా అవాయిడ్ చేసేయాల్సినటువంటి సంఘటనని, ఆ సంఘటన జరగకుండాల్సింది. అక్కడ ఆ యొక్క గ్రామాలు, అక్కడ ఫార్మా వస్తుందని, కొంత ఏదో ఇతరత్ర ఏదో ఇండస్ట్రీస్ వస్తున్నాయని, ఫార్మాసిటీ అక్కడ ఫార్మా ఏర్పాటు చేస్తుందని, దానికి సంబంధించి దాదాపు 1500 ఎకరాల భూమిని అక్కడ సేకరిస్తా ఉన్నారు. ఇది ఫస్ట్ ఫేజ్ కింద 1500 ఎకరాలు, సెకండ్ ఫేజ్ మళ్ళీ 1500 ఎకరాలు సేకరించడానికి కూడా ప్లాన్ ఉందని చెప్పి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు తెలియజేస్తున్నారు. సో ఈ ఫస్ట్ ఫేజ్ కింద ఏదైతే ఫార్మా అక్కడ వస్తుందని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుందో, దానికి సంబంధించి ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి లగచర్ల కానీ ఆ పక్కన ఉన్నటువంటి 4 గ్రామాల తండాలు ఉన్నాయి, 3 తండాలు. ఆ గ్రామాల ప్రజలందరూ కూడా దీనికి తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నారు. అక్కడ ఫార్మా కాకుండా వేరే కంపెనీలు వస్తే ఓకేనా మరి ఎంప్లాయ్మెంట్ గురించి అని మాట్లాడినప్పుడు, ఫార్మాకు మేము ఖచ్చితంగా వ్యతిరేకం. గవర్నమెంట్ భూమిలో వాళ్ళు ఏమైనా పెట్టుకోమనండి, ఫార్మా కాకుండా అలా ప్రభుత్వ భూములు ఉన్నాయి, మా పట్టా భూముల జోలికి రావద్దని చెప్పి వాళ్ళు పదే మాట్లాడింది.